ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య యాషెస్ ఫైట్ రసవత్తరంగా జరుగుతోంది. ఇక పెర్త్ లో జరుగుతున్న తొలి టెస్ట్ లో 172 పరుగులకు ఇంగ్లాండ్ ఆల్ అవుట్ అయింది. ఇక 7 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు మిచెల్ స్టార్క్. ఇక ఇంగ్లాండ్ పై నిప్పులు చెరిగారు స్టార్క్. ఇక స్టార్క్ దెబ్బకు కుప్పకులారు టాప్ ఆర్డర్ మరియు లోవర్ ఆర్డర్. ఇక 2 వికెట్లు తీశారు బ్రెండన్ డగెట్. ఇక ఇంగ్లాండ్ జట్టులో 3 ప్లేయర్లు డకౌట్ అయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు ఇంగ్లాండ్. ఇక ఆస్ట్రేలియా పైన ధాటిగా బౌలింగ్ మొదలుపెట్టింది ఇంగ్లాండ్. తొలి ఓవర్లోనే ఓపెనర్ జాక్ డకౌట్ అయ్యారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇప్పుడు ఏదైతే ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ మధ్యలో మ్యాచ్ జరుగుతుంది, దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అమూల్య, యాషెస్ సిరీస్ అనగానే ముందు నుంచి కూడా ఒక ఉత్కంఠ ఉంటుంది. ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే దానికి సంబంధించి చాలా వరకు కూడా అంటే క్రికెట్ అభిమానులు మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి T20 లీగ్ డామినేషన్ నడుస్తున్న సమయంలో కూడా ఇక్కడ యాషెస్ సిరీస్ అనే దానికి సంబంధించి క్రికెట్ అభిమానులు ఒక రకమైనటువంటి ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్ వేదిక ఆప్టస్ స్టేడియం వేదిక జరుగుతున్నటువంటి తొలి టెస్ట్ లో బౌలర్లు అంటే సాధారణంగా పెర్త్ పిచ్ అనగానే మనకు బౌలర్లకు స్వర్గధామం అనే విషయం స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి తొలి మ్యాచ్ లో ఈ తొలి టెస్ట్ లో కూడా బౌలర్లే ఆధిపత్యం అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. గత ఏడాది జరిగినటువంటి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా తొలి టెస్ట్ పెర్త్ లోనే జరిగింది. ఆ సమయంలో కూడా పిచ్ బౌలర్లకు అనుకూలంగానే ఉంది. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా భారత్ గానీ ఆస్ట్రేలియా గానీ సర్వైవ్ అవడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు జరుగుతున్నటువంటి యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ లో కూడా పరిస్థితి అదే విధంగా ఉంది. అసలు అంటే ఒకసారి అక్కడ అంటే గతంలో జరిగినటువంటి టెస్టులు చూసుకున్న తొలి ఇన్నింగ్స్ లో 232 పరుగులు మాత్రమే యావరేజ్ గా ఉంది. గతంలో ఎప్పుడు చూసుకున్నా సరే ఇప్పుడు కూడా 200 స్కోర్ కూడా దాటలేని పరిస్థితి ఉంది. ఇక ఇంగ్లాండ్ ఇప్పుడైతే తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా చేసిన బౌలింగ్ చూసి అసలు చాలా అద్భుతంగా అనిపించింది. ముఖ్యంగా మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా మైదానాల్లో అతని బౌలింగ్ చూస్తే కళ్ళు బయర్లు నమ్ముతాయి అనమాట. అంటే ఎవరైనా సరే ప్రపంచ మేటి బ్యాట్స్మెన్ అయినా విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్ళు కూడా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ ఆటగాళ్ళు అయితే అతని బౌలింగ్ లో వికెట్ కాపాడుకోవడమే కష్టంగా ఫీల్ అయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా జాక్ క్రాలీ వికెట్ కానీ ఆ తర్వాత బెన్ డకెట్ కానీ ఎవరెవరైతే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందో ఎవరెవరైతే భారీ భాగస్వామ్యాలను నెలకొల్పే అవకాశం ఉందో వారి వికెట్లను ఎక్కువగా టార్గెట్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా సక్సెస్ అయిందని చెప్పాలి. ఇక 7 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని అతనే శాసించడంలో కూడా డామినేట్ చేశాడనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతానికి అయితే 172 పరుగులకు ఇంగ్లాండ్ ఆల్అౌట్ అయింది. ఇక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో కూడా ఇప్పుడు ఏదైతే తొలి ఇన్నింగ్స్ కాసేపటి క్రితం ఆస్ట్రేలియా మొదలుపెట్టింది, ఇప్పటి వరకు 7 ఓవర్లు ఆ బౌలింగ్ పూర్తి కాగా ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కోవడంలో కూడా ఆస్ట్రేలియా కూడా ఒక రకంగా సఫర్ అవుతుందని చెప్పాలి. ముఖ్యంగా తొలి ఓవర్ లో జోఫ్రా ఆర్చర్ అనగానే పేస్ బౌలింగ్ మైదానాల్లో అతని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పేస్ బౌలింగ్ పిచ్లకు అనుకూలంగా ఉండే మైదానాల్లో ఇప్పుడు అతని బౌలింగ్ లో కూడా తొలి వికెట్ కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు గస్ అట్కిన్సన్ కానీ మార్క్ వుడ్ కానీ ఆ తర్వాత వచ్చే బెన్ స్టోక్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రమాదకరమైన బౌలర్లే. ఆస్ట్రేలియా మైదానాల్లో ముఖ్యంగా స్వింగ్ తక్కువగా ఉండి పేస్ కు అనుకూలంగా ఉండే మైదానాల్లో ఖచ్చితంగా వీళ్ళ ప్రభావం ఉంటుంది. ఆస్ట్రేలియా నాకు తెలిసి 200 లోపే ఆల్అౌట్ అయిపోయే సంకేతాలు కూడా కనపడుతున్నాయి. ఇప్పుడు ఆ స్టీవ్ స్మిత్ కానీ లబుషేన్ కానీ వీళ్ళిద్దరు కూడా వికెట్ కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి ఉంది. మరి ఎంతవరకు ఇంగ్లాండ్ తరఫున ఎవరు లీడ్ బౌలర్ అవుతారు, ఎవరు సారథ్యం వహిస్తారు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా పతనానికి అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, యూజువల్ గా పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది అంటారు కదా, మరి ఇప్పుడు టాస్ గెలిచాక బ్యాటింగ్ ఎందుకు చూస్ చేసుకున్నారంటారు? అంటే సాధారణంగా ఇప్పుడు ఆస్ట్రేలియాలో పెర్త్ పిచ్ అనగానే బౌలర్లకు అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ తొలి ఇన్నింగ్స్ లో కనుక సర్వైవ్ అయ్యి కొంత పరుగులు చేయగలిగితే అంటే తర్వాత రెండో ఇన్నింగ్స్ ఖచ్చితంగా ప్రత్యర్థిని కట్టడి చేయవచ్చు. పిచ్ కొంచెం నలిగితే అంటే ఆ బౌలింగ్ కు క్రమంగా అది అనుకూలంగా మారుతూ ఉంటుంది. ఇక అలాగే మూడో ఇన్నింగ్స్ కి వచ్చేసరికి మళ్ళీ పరిస్థితి కాస్త డిఫరెంట్ గా మారుతూ ఉంటుంది. మూడో ఇన్నింగ్స్ లో వికెట్లు తీయటం కూడా కష్టంగా ఉంటుంది, కొంచెం భారీగా పరుగులు చేసే అవకాశం ఉంటుంది. ఇక నాలుగో ఇన్నింగ్స్ మళ్ళీ డిఫరెంట్ గా మారే పరిస్థితి ఉంటుంది. గత ఏడాది జరిగినటువంటి టెస్ట్ సిరీస్ లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా మనం అదే పరిస్థితి గమనించాం. కాబట్టి ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కానీ ఈసారి ఇంగ్లాండ్ బౌలింగ్ మాత్రం మొన్న జరిగినటువంటి టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీతో కంపేర్ చేస్తే నాకు ఇప్పుడు చూస్తున్న గస్ అట్కిన్సన్ కానీ మార్క్ వుడ్ కానీ వీళ్ళిద్దరు బౌలింగ్ కానీ అటు జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ కానీ చాలా ప్రమాదకరంగా కనపడుతుంది. పిచ్ ఏదైతే పేస్ బౌలింగ్ అనుకూలంగా ఉందో మంచి బౌన్స్ కూడా అవుతుంది. పిచ్ మీద కాస్త గడ్డి కూడా ఉండటం ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలే. మరి ఎలా డామినేట్ చేస్తారు ఏంటనేది చూడాలి. రైట్, ఇప్పుడు ఆస్ట్రేలియా చూసుకుంటే మిచెల్ స్టార్క్ కి 7 వికెట్లు పడ్డాయంటారు. మరి ఇప్పుడు ఇంగ్లాండ్ లో కూడా జోఫర్ ఆర్చర్ కి ఇలాగే వికెట్లు పడే అవకాశాలు ఉన్నాయంటారు, ఎందుకంటే ఆయన కూడా ఫాస్ట్ బౌలరే కదా.
ఎస్ అక్కడ అయితే లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్, లెఫ్ట్ హ్యాండ్ మిచెల్ స్టార్క్ ఎత్తు పిచ్ అనేది బాగా అనుకూలంగా ఉండే పిచ్. కానీ ఇక్కడ నాకైతే మార్క్ వుడ్ లేదంటే గస్ అట్కిన్సన్ మీద ఎక్కువ, అలాగే జాస్ టాంగ్ కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరు జోఫ్రా ఆర్చర్ కూడా మంచి బౌలరే, కానీ జోఫ్రా ఆర్చర్ బంతి పాత పడుతున్న కొద్ది కూడా బౌలింగ్ చేయలేని కొంత వీక్నెస్ ఉంటుంది. కానీ మార్క్ వుడ్ కానీ ఇటు గస్ అట్కిన్సన్ కానీ జాస్ టాంగ్ కానీ ఇటు బంతి పాత పడినా సరే మంచి పేస్ రాబట్టగలరు. దీంతో వికెట్లు కూడా కాస్త అటు మైదానంలో ఉన్న పరిస్థితి కూడా వాళ్ళకి కాస్త అనుకూలంగానే ఉంది. కాబట్టి వీళ్ళిద్దరిలోనే ఉందనుకుంటున్నాను, జోఫ్రా ఆర్చర్ కానీ లేదంటే మార్క్ వుడ్ కానీ. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఇక చూసుకుంటే ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య యాషెస్ ఫైట్ అయితే రసవత్తరంగా సాగుతుందని చెప్పాలి. పెర్త్లో జరుగుతున్న తొలి టెస్ట్లో 172 పరుగులకు ఇంగ్లాండ్ ఆల్ అవుట్ అయింది. ఇక 7 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు మిచెల్ స్టార్క్. ఇక ఇంగ్లాండ్ పై కూడా నిప్పులు చెరిగారు స్టార్క్. ఇక స్టార్క్ దెబ్బకి కుప్పకూలింది టాప్ ఆర్డర్ మరియు లోవర్ ఆర్డర్. ఇక 2 వికెట్లు తీశారు బ్రెండన్ డకెట్. ఇక ఇంగ్లాండ్ జట్టులో కూడా 3 ప్లేయర్లు డకౌట్ అయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్. ఇక ఆస్ట్రేలియా పైన ధాటిగా బౌలింగ్ కూడా మొదలుపెట్టింది ఇంగ్లాండ్. ఇక తొలి ఓవర్లోనే ఓపెనర్ జాక్ డకౌట్ అయ్యారు. ఇక చూడాలి మరి, మ్యాచ్ రసవత్తరంగా అయితే సాగుతూ ఉంది. లాస్ట్ కి ఎవరు గెలుస్తారు అనేది మాత్రం ఉత్కంఠగానే మారింది.